నీ తెలివితేటలు చాలా తీవ్రంగా ఉంటాయి, కానీ అప్పుడప్పుడు పని చేయవంతే. అంటే భిక్షకుడుగా వేషం వేసుకుని దొంగలతో మాట్లాడాల్సిన అవసరం నీకు ఇప్పుడేమొచ్చింది? కారాగారంలో వాళ్ళని కలుసుకున్నావు కదా, వాళ్ళ ఉద్దేశం ప్రకారం వాళ్ళ మనిషివే కదా. రాజకోషధనం ఎక్కడుందో తిన్నగా వాళ్ళని అడగచ్చు కదా. సూటిగా అడిగితే అతనికి అనుమానం వస్తుంది కదా, అందుకే మారువేషంలో వచ్చాను. నువ్వు కాసేపు మౌనంగా ఉండు. ముల్లా నస్రుద్దీన్ గారు, మనం భిక్షకుల్లాగా వేషమైతే వేశాం, కానీ మనం మనసుల్ని భిక్షకుల్లా మార్చుకోవాలి, అలాగే ఆచరించడం కూడా చెయ్యాలి. లేదంటే వారికి మన పట్ల అనుమానం వస్తుంది. మీరు చాలా సరిగ్గా చెప్పారు. నేను ఒక పని చేస్తాను. నేను ఇప్పుడే నా కాళ్లకున్న కాటుకొని తీసేస్తాను. మీరు ఒక పని చేయండి. మీ కాళ్ళు పాడైనట్టు కుంటుతూ నడవండి. నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది. పదండి 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 పదండి. ఈ నిస్సహాయులకి కాస్త అన్నం పెట్టండి. భగవంతుడు వాళ్ళ కడుపు నింపుతాడు. అయ్యో ముల్లా నస్రుద్దీన్ మహాశయ, మనం అచ్చం భిక్షకుల్లాగే యాచించాలి. ఇలా కవితలు వెలిస్తే ఎవరు భిక్షం వేస్తారు? భిక్షాటన ఎలా చేయాలో నేను చెప్తాను. భగవంతుడు చల్లగా చూస్తాడు, ఏమైనా వెయ్యండమ్మా. మాషాల్లా మాషాల్లా, మీరు నిజంగానే బెకార్లా ఉన్నారు. అవునా? అసలు మీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశంలో మీరు ఏదైతే చేస్తున్నారో అది సరిగ్గా చేస్తున్నారు. నేను మీలాగే చేస్తాను. అలాగే అలాగే. దయచేసి నాకు కాస్త తిండి పెట్టండి అమ్మా. కోశాగారంలోని ధనం ఈ బస్తీలో ఎక్కడుందో ఏమిటో. అది నాకేం తెలుసు. ముల్లా నస్రుద్దీన్ గారు, అతను మనల్ని అలా గుచ్చిగుచ్చి ఎదుగు చూస్తున్నాడు. ఒకవేళ అతను మనల్ని గుర్తుపట్టేశాడా? ఏం మాట్లాడుతున్నారు? ఇవ్వండి అమ్మా, ఇవ్వండి. ఒక్క పూట భోజనం ఇవ్వండి. సిగ్గుగా లేదా? భిక్షకుల బస్తీకొచ్చి వాళ్ళనే డబ్బు అడుగుతున్నారు మీరు. మీరే భిక్షకులు అయ్యుండి భిక్షకుల్నే అవమానిస్తున్నారా? క్షమించండి అన్నా, క్షమించండి. మా తండ్రి గారు నేత్రహీనులు, వారికి ఈ విషయం తెలీదు. క్షమించండి, క్షమించండి. రండి వెళదాం. నాకు నా బాల్యం గుర్తుకొస్తుంది. నేను చిన్నప్పుడు సేవికలలాగా వస్త్రాలు ధరించి నా స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లేదాన్ని. ఇంకా మా అమ్మ మొత్తం రాజభవనంలో వెతుకుతూ ఉండేది. మహారాణి చిన్నదేవి. నన్ను చిన్నదేవి అని చెప్పి సంబోధించుకోండి. నాలాంటి మహాజ్ఞాని పండితుడు ఈ బస్తీలోకి రావడం శోభనివ్వట్లేదు. నేను వెళతాను. గురుగారు ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? రండి. పండిత రామకృష్ణ ముల్లా నస్రుద్దీన్ ఇప్పటికీ బస్తీలో ఉన్నారు, అవునా? అవును కమాల్, మనం అనుకున్నట్టుగానే పండిత రామకృష్ణ అలాగే ముల్లా నస్రుద్దీన్ గారు భిక్షకునిలా మారు వేషంలో వేళ్లల్లో కలిసిపోతారు. అలాగే కోసాగారంలో దొంగిలించిన ధనం ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అరే, కానీ ఆ విషయం మనకి ఎలా తెలుస్తుంది? ధనం ఏ ఇంట్లో ఉంది అని. ధనం ఏ ఇంట్లో ఉందో ఆ ఇంటి బయట పండిత రామకృష్ణులు స్వస్తిక్ చిహ్నాన్ని ముద్రిస్తారు. అందుకే మీ ముగ్గురు జాగ్రత్తగా ఆ ముద్ర కోసం వెతుకుతూ ఉండండి. రండి, అందరం బయలుదేరదాం. పదండి. దయచేసి నాకు తినడానికి ఏమైనా పెట్టండి. భగవంతుడు దయ తలుస్తాడు, మాకేమైనా వెయ్యండమ్మా. పంతులు గారు, మీ కాలు ఏం చేస్తున్నారు? అరే 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 ఏమిటి? అరే 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 ఆగండి. ఏరి వెళ్ళారు. పదండి పదండి. అరే అదిగో పంతులు గారు, వాళ్ళిద్దరూ ఆ ఇంట్లోకి వెళ్ళారు. మీకెలా కనపడింది? మీరు నేత్రహీనులు కదా. అవును బాబు, నేను నా మనసుతో చూసి చెప్పాను. చూశాను. ముల్లా నస్రుద్దీన్ గారు, చెప్పండి. కోశాగారంలోని ధనం ఇక్కడే ఉందేమో. మహారాణులు అందరూ ఇక్కడే ఉండుంటారు. మనం సూచించినట్టుగానే ఈ ఇంటి మీద స్వస్తిక్ చిహ్నాన్ని వేద్దాం. అలాగే రండి. పదండి పదండి.
మహారాణి! ఇది పండిత రామకృష్ణ ముల్లా నసరుద్దీన్ గారి గొంతు. ఒకవేళ వాళ్ళిద్దరూ ఇక్కడ సమస్యలు ఇరుక్కునుంటారా? రండి మహారాణి, వెళ్ళి చూద్దాం పదండి. మీరు దాక్కోవడం నేను చూసేశాను పండిత రామకృష్ణ. వద్దు, ఇది నా గడ్డం, అసలైన గడ్డం. నకిలీ ఇది దాని పైన ఉంది, అది లాగు. నొప్పి నొప్పి. మీరిద్దరూ మా సోదరుడిని మోసం చేశారు. మీరిద్దరూ మా వైపు ఉన్నాడని మా సోదరుడు అనుకుంటున్నాడు. అందుకే తన పన్నాగంలో మిమ్మల్ని భాగస్వాములను చేశాడు. కానీ మీరేం చేశారు? నా సోదరుడిని మోసం చేశారు. ఇప్పుడు మీరిద్దరూ మాకు దొరికిపోయారు. ఇప్పుడు మా అన్నయ్యని మోసం చేసిన దానికి పగ మేము తీర్చుకుంటాము. మీరిద్దరూ చాలా తెలివైన వాళ్ళని అనుకుంటున్నారు కదా. ఈ వాల్టి రాత్రి మీ ఇద్దరికి కూడా ఆఖరి రాత్రి అవుతుంది. మీ ఇద్దరిలో ముందుగా ఎవరు చావాలనుకుంటున్నారు? మహారాణి చిన్నదేవి, అలా చూడండి, చిన్న చిన్న మట్టి పాత్రలు. ఇవి మన రాజభవనంలో లేవు. ఇప్పుడే వీటిని తీసుకుందాం. మహారాణి తిరుమలాంబ, మీరు మన బండారాన్ని బయట పెట్టేస్తారనుకుంటాను. పదండి ఇక్కడ నుంచి. పదండి. ముందు మీరు హుజూర్. ఏంటి ముందు మీరు హుజూర్? వయసులో మీరు పెద్దవారు కదా, మృత్యుపై మొదటి అధికారం మీకే ఉంటుంది. మీరే ముందు. మీరు నాకంటే తెలివైన వారు, అందుకని మీరే ముందు. తెలివైన వాణ్ణి, అందుకే చెప్తున్నాను ముందు మీరు. ముందు మీరు. ముందు మీరు ముల్లా నసరుద్దీన్ గారు. ముందు మీరు. ముందు మీరు. ముందు మీరు. ముందు మీరు. ఆపండి, ఇద్దరు మౌనంగా ఉండండి. ముల్లా నసరుద్దీన్ ఇక్కడికి వచ్చిన అతిథి. ముందు అవకాశం నీకే ఇవ్వబడుతుంది. శుక్రియా. త్వరగా ఆలోచించు రామా, లేదంటే ప్రాణాలు పోతాయి. ఆగు! మరణశిక్ష విధించే ముందు మీరు మా ఆఖరి కోరిక ఏమిటో అడగరా? ఆఖరి కోరిక? అంతిమ కోరిక ముల్లా నసరుద్దీన్ గారు. నాకు కూడా ఒక ఆఖరి కోరిక ఉంది. మరణించే ముందు మీరు దాన్ని నెరవేరుస్తారు కదా. నెరవేర్చాలా లేదా అనేది తర్వాత ఆలోచిస్తాను. ముందు మీ ఆఖరి కోరిక చెప్పండి. అది ముందు నేను చెప్తాను. అరే, ముందు నేను చెప్తాను. లేదు, ముందు నేను చెప్తాను. లేదు, నేను చెప్తాను. నేనే చెప్తాను. లేదు పంతులు గారు, ముందు నేను చెప్తాను. లేదు లేదు, నేనే చెప్తాను. ముందు నేనే చెప్తాను. నేను చెప్తాను. లేదు, నేనే చెప్తాను. నేనే చెప్తాను. నేనే చెప్తాను. నేనే చెప్తాను. ఆపండి. చూడండి, మీరు మధ్యలో జోక్యం చేసుకోవద్దు. ఇది నా పరువుకు సంబంధించింది. నిర్ణయం మేమిద్దరం తీసుకుంటాం. చూడండి, ముందు నా కోరికే తీరాలి. అది నేను ముసలివాణ్ణి, మీకు అతిథిని కూడా. ఏదేమైనా ముల్లా నసరుద్దీన్ గారు, అంతిమ కోరిక ముందు నాదే తీరాలి. లేదు, ముందు నా కోరిక తీరాలి. కాదు, ముందు అర్థం నాదే. చేసుకోండి, నా కోరిక తీరాలి. మీరు అర్థం చేసుకోండి. ఆపండి. మొదట ఆఖరి కోరిక ఎవరిది తీరదా ఎవరిది నేను నిర్ణయిస్తాను. పండిత రామకృష్ణ, నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు. నాకు బాగా ఆకలిగా ఉంది. చనిపోయే ముందు ఒక్కమారు కడుపు నిండా భోజనం తినిపించండి. ఏంటి సమస్య? ఇప్పుడు ఈ తిండిపోతులకి భోజనం కూడా పెట్టాలా? మీరు రాజు దర్బార్లో ఉండే ముసలోడు రాజగురువులా కనిపిస్తున్నారు. ముసలాడా? ఆగండి, మీరు చెప్పింది నిజమే. మీరు గత జన్మలో వారికి కవల మీరు సోదరులు. చెప్పింది నిజమే. ఈయన గత జన్మలో ఆయనకి కవల సోదరుడు. నేను వదిలిపెట్టను. కాటికి కాళ్ళు చాపుకొని కూర్చుంది ఈ ముసల్ది నన్ను ముసలోడంటుంది. సంస్కారం లేని మహిళ ముసల్ది. ఏమైంది ముల్లా నసరుద్దీన్, నీకు ఆకలిగా లేదా? మా ఆశలు దీనితో తీరదు. మా ఆశలు ఎప్పుడు తీరుతాయంటే మీ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు నా పొడుపు కథకు సమాధానం చెప్పినప్పుడు. ఇప్పుడు దానికంత సమయం లేదు. ఆఖరి కోరిక కదా, దాన్ని మీరు నెరవేర్చాల్సిందే. చూడండి, మేము మీ ఆఖరి కోరికను ఎందుకు తీర్చాలి? దానికి మేము బాధ్యులం కావు. మేము మీ ఆఖరి కోరిక తీర్చకుండా కూడా మిమ్మల్ని చంపొచ్చు.
మమ్మల్ని ఎవరు ఆపుతారు? కానివ్వండి, వీరి అంతిమ కోరికను నెరవేర్చండి. లేదంటే వారికి మోక్షం లభించదు. ప్రేతాత్మగా మరి మిమ్మల్ని విసిగిస్తారు. అది నిజం నిజం నిజం. నన్ను భూతం అన్నారు. ఎవరి ఇళ్లలో దూరుతూనే ఉంటాను. అది అసలు విషయం ఏమిటంటే వీరిరువురు భయపడిపోతున్నారు. మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం చెప్పలేకపోతే అప్పుడు ఏమవుతుందో అని. అవును కదా? మీరు అలా ఎలా ఆలోచించగలరు అసలు పండిత రామకృష్ణ? వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మూర్ఖులు రాజుకోటలోని ఖజానాని ఎలా దొంగిలించగలరు? ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు. ఇందులో ఏ అనుమానమూ లేదు. మేము తెలివైన వాళ్ళము, చురుకైన వాళ్ళం కూడా. కానీ మీరిద్దరూ మహాజ్ఞానులు, మాకు బందీ అయ్యారు. ఆ మాట నిజమే, కానీ నాకు ఇప్పటికీ వీరి తెలివితేటల మీద అనుమానంగానే ఉంది ముల్లా నసరుద్దీన్ గారు. ఇప్పుడే నేను మీ అనుమానాన్ని దూరం చేస్తాను. ఇప్పుడు మీ ఇద్దరిని ప్రశ్నలు అడుగుతాను. నాకు నమ్మకం లేదు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోవచ్చు. మీరిద్దరూ నిరూపించండి. మీ ఇద్దరి గురించి పండిత రామకృష్ణకి ఏదైతే ఆలోచన ఉందో అది తప్పని. మీరు ప్రశ్న అడగండి, మేము ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం. చాలా సంతోషం. అడగండి అడగండి. కూర్చుని వినండి. శుక్రియా. ప్రశ్న ఏమిటంటే, ఎర్ర రంగు టోపీ నాది, ఎర్ర రంగు వస్త్రాలు, కడుపులో నాకు ఉంటాయి ముత్యాల మాల. ఏమిటో అది చెప్పండి. ఏమిటిది గురువుగారు? ఇప్పుడు భగవంతుడికి కూడా మీ మీద కోపం వచ్చి ఉండలు విసురుతున్నాడు. స్వర్ణ ముద్రిక నాది. ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలీదు, మీరే చెప్పండి. ఎర్రమిరపకాయ. సరే పర్వాలేదు. ఇప్పుడు నేను మీకు ఈ బుర్రను ఉపయోగించే మరొక అవకాశం ఇస్తాను. జాగ్రత్తగా వినండి. కొనుక్కుంటే నలుపు, కాలిస్తే ఎరుపు, చూడ్డానికి తెలుపు. ఏమిటది? అసలు ఏం జరుగుతోంది? మరొక స్వర్ణ ముద్రిక. భిక్షకుల బస్తీలో స్వర్ణ ముద్రికల వర్షం. మహారాణి చిన్నదేవి, పరమేశ్వర, మా మొర ఆలకించావు. అసలేం జరుగుతోంది ఇక్కడ? ఈ స్వర్ణ ముద్రలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది విజయనగరం ఖజానా ముద్రిక. ఈ ముద్రికని ఇక్కడికి ఎవరో విసురుతున్నారంటే దాని అర్థం వాళ్ళు పండిత రామకృష్ణ, ముల్లా నసరుద్దీన్ గారు ఉండొచ్చు. చెప్పండి చెప్పండి, ఇది చాలా సులభం. ప్రశ్నకు సమాధానం ఏమిటో చెప్పండి. మీరే చెప్పండి. బొగ్గు. అరే, మీరు ఎంతో తెలివైన వాళ్ళని నేను అనుకున్నాను. మీరు ఇంత పెద్ద ఖజానాని దొంగిలించారు, కానీ నేను అడిగిన ఇంత చిన్న ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయారు. ఏమిటి ముల్లా నసరుద్దీన్ గారు, మీరు వీరిరువురిని కఠినమైన ప్రశ్నలు అడుగుతున్నారు. సరళమైన ప్రశ్నలు అడగవచ్చు కదా, ఏమంటారు? సరళమైన ప్రశ్నలు అడగండి. అలాగే. మరే చెప్పండి, అది ఏం వస్తువు? కళ్ళు లేని వాళ్ళు నేత్రహీనులతో కూడా చూడగలుగుతారు. సమాధానం తెలియకపోతే ఒక మార్గం ఉంది. మీరిరువురు కళ్ళు మూసుకుని నేత్రహీనుల్లా ఉండే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు నేత్రహీనులకి ఏం కనిపిస్తుందో అది మీకు కూడా కనిపిస్తుంది. అంతేనా? భలే భలే పండిత రామకృష్ణ గారు, భలే సలహా ఇచ్చారు మీరు. ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాల్సిందే. ఇది మా తెహరాన్ ముద్రిక. తెహరాన్ ముద్రిక? కానీ ఇక్కడికి ఇది ఎలా వచ్చింది?
మనం వెళ్ళి చూడాల్సిందే. పదండి పదండి రండి. అంధకారం తప్ప నాకు ఇంకేమీ కనిపించడం లేదు. నీకేమన్నా కనిపిస్తుందా చెల్లెమ్మా? లేదన్నయ్యా. ఇది స్వస్తిక్ గుర్తు. స్వస్తిక్. అంటే దీనికి అర్థం పండిత రామకృష్ణ ముల్లా నసరుద్దీన్ గారు ఇక్కడే ఉన్నారు. నేను ఇప్పుడే తలుపు కొడతాను. మీరు మమ్మల్ని మోసం చేయాలని చూసారా? పట్టుకోండి 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 పట్టుకోండి, తీసుకెళ్ళండి. మహారాణి చిన్నాదేవి గారు, మహారాణి తిరుమలమ్మ గారు, మీరిద్దరు బానే ఉన్నారు కదా? మేం బానే ఉన్నాం. మీ ఇద్దరి తెలివితేటలు ఎంత మెచ్చుకున్నా సరే తక్కువ అవుతుంది. భోజనంలో ముద్రికలు పెట్టి విసరాలనే ఆలోచన మీ ఇద్దరిదే అయ్యుంటుంది కదా. ఆహాహా. తమరు సరైన సమయానికి విచ్చేశారు, లేదంటే వీళ్ళు మమ్మల్ని చంపేసేవారు. అరే ఎప్పటికైనా చెప్తావా లేదా? దోచుకొచ్చిన ధనాన్ని ఎక్కడ దాచావు? చెప్పు 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 చెప్పు, త్వరగా చెప్పు. అక్కడుంది. పరమేశ్వర, మొత్తం ధనాన్ని వెతికి తీయండి. వెంటనే రాజకోశానికి పంపించండి. రాజకోశంలోని సమస్త ధనం అలాగే ఆభరణాలని మా కళ్ళు కప్పి ఎక్కడికెలా తీసుకొచ్చారో చెప్పండి. చెప్పండి, ఎలా తీసుకొచ్చారు? మీ కాళ్ళ కింద నుంచి. మా కాళ్ళ కింద నుంచినా? ఏయ్, అరే తప్పకుండా 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 తప్పండి. అరే చూసారా, ఇదే సొరంగం. ఇది ఒక సొరంగం, రాజభవనంలోని రాజకోశానికి వెళుతుంది. మేము ఇదే సొరంగం ద్వారా దొంగతనం మొత్తం చేశాము. ఆ, ఈ కారణంగానే కారాగారంలో మీ అన్నయ్య ద్వారా ఏర్పరచబడిన సొరంగ మార్గం గురించి మేం ఎవరికీ ఏమీ చెప్పలేదు. ఎందుకంటే మేం ముందు ఒక విషయం తెలుసుకోవాలనుకున్నాం, ఈ సొరంగ మార్గం ఇంకా ఎక్కడెక్కడి వరకు ఉందో అని. అది తెలుసుకోవడం విజయనగర సంరక్షణకు ఎంతో అవసరం. లేదంటే మీరు కోశాగారానికి చేరడానికి ముందే దొరికిపోయేవారు. మనం ఈ సొరంగాన్ని వెంటనే మూయించాల్సి ఉంటుంది. సైనికులారా, వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లి వీళ్ళ బజ్జీల అన్నగారితో బంధించారు. అరే ఆగండి ఆగండి, ముల్లా నసరుద్దీన్ గారు, వీరికి మీ ప్రశ్నకు సమాధానం చెప్పండి. చెప్తాను. నేత్రవీణులతో చూడగలిగింది ఏమిటి అంటే అది కళ. ఇప్పుడు వెళ్ళి మీరు మీ సోదరునితో కారాగారంలో ఖజానా గురించి కలలు కనండి. పదండి పదండి. ఆగండి ఆగండి, ఇంకొక విషయం. ఈ 2 లడ్డూల్ని మూర్ఖుడైన మీ అన్నయ్యకు తినిపించండి. పండిత్ రామకృష్ణ తన కోసం ప్రత్యేకంగా ఈ లడ్డూలు పంపించాడు అని చెప్పండి. అర్థమైందా? వెళ్ళండి. అద్భుతం పండిత రామకృష్ణ, మీరు కూడా ముల్లా నసరుద్దీన్ అద్భుతం చేసేశారు. ఇంకెవ్వరూ చెయ్యలేని పనిని మీరిద్దరూ చేసి చూపించారు. మీ ఇద్దరికి రాజ్యం తరపు నుంచి ప్రత్యేక బహుమానం ఇవ్వబడుతుంది. ఎందుకు? ఇవ్వనివ్వండి. మీరిద్దరేంటి ఇక్కడ? మిఠాయిలు ఏమయ్యాయి? ఇదిగో తిను. ఇవి లడ్డూలు. పండిత రామకృష్ణ పంపించాడు, నీ మిత్రుడు. దేవుడా, ఇక ఈ జీవితం అంతా ఈ కారాగారంలో ఎండిపోయిన రొట్టెలు తింటూ గడపలసి ఉంటుంది. వచ్చాడు పెద్ద మిఠాయిలు తినడానికి. పండిత రామకృష్ణ ఇంకా ముల్లా నసరుద్దీన్ కారణంగా మొత్తం ధనం రాజకోశానికి వెళ్ళిపోయింది.